అంకుల్, ఏమైంది అంకుల్? ఏం లేదమ్మా. రాజు, రాణి. రాజు, ఏమైంది నీకు? ఎందుకు అదోలా ఉన్నా? నిర్మల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. పెళ్లి క్యాన్సిల్ చేశామని చెప్పారు. ఒంటి కాలితో ఉన్న నాకిచ్చి తన కూతుర్ని పెళ్లి చేయనని నిర్మోహమాటంగా చెప్పేశారు. శుభలేఖలు అందరికీ పనిచేశారు. ఇక పైన నా ముఖాన్ని ఎవరికైనా ఎలా చూపించగలుగుతాను? నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడే శిక్ష విధించాడు. ఇకపై నేను ఒంటరివాణ్ణి. నన్ను క్షమించు రాణి. నువ్వెక్కడికి వెళ్ళిపో. ఎందుకు ఇలా విరక్తిగా మాట్లాడుతున్నావు రాజు? రాణి, ఇక నాకు ఎవరున్నారు? ఇలా మాట్లాడుకు రాజు. నీకు నేను లేనా? రాణి, నువ్వేమంటున్నావు? అవును రాజు, నా మనసులో అప్పటికి ఇప్పటికీ ఒకరే ఉన్నారు. అది నువ్వే. ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు చెప్పేది నేను నమ్మొచ్చారని? తప్పకుండా రాజు. నిజంగానే చెప్తున్నావా? మనకి పెళ్లి జరుగుతుందంటావా? తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. రాణి, నీ విశాల హృదయం ముందు నేనేమీ కాను. రాణి, నీకు నేను ఎంత ద్రోహం చేశాను. మీరు అంగీకరిస్తే మీకు నిశ్చయమైన అదే ముహూర్తానికి మన పెళ్లి జరుగుతుంది. రాణి, జయదేవ్ గారు చనిపోయారు. మీకు తెలుసా మేడం? ఎప్పుడు? ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఇప్పుడే చనిపోయారు. ఓ గాడ్! పదమ్మా. ఇలా చూడు సుధా, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండద్దు. నువ్వు కూడా మాతో పాటు వచ్చే. వద్దండి. మేడం, మరి నేను బయలుదేరుతానా? లోపలికి రా, నాన్నగారిని చూసి వెళ్ళు. అయ్యో, టైం అయిపోయింది. నువ్వు అంకుల్తో చెప్పే, నేను బయలుదేరుతాను. ఓకే, బాయ్. బాయ్.